నమస్తే. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. రూరల్ వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేయలేదని కన్నబాబు విమర్శించారు. ఆ పథకాల గురించి ప్రజలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్సీపీ తరపున ప్రజా హామీల అమలుపై ప్రశ్నించడం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 2 ఏళ్లు పూర్తయ్యి 3వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంది. చంద్రబాబు నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి వచ్చి అందరూ కలిసి ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమనే ఒకే ఒక లక్ష్యంతో, ప్రజల కోసం కాదు, జగన్ అనే ఒక శక్తిని ఓడించాలనే లక్ష్యంతోనే ఆ రోజు కూటమి కట్టి అబద్ధపు హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు, అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళకి 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. అందుకే ఇవాళ మా నాయకుడు, మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ నిరసన ర్యాలీలను చేస్తూ ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ నాయకత్వం వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా సూపర్ 6 పేరుతో ప్రజల్ని మోసం చేసి చంద్రబాబు నిలువున వెన్నుపోటు పొడిచారని ధర్మాన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన అన్నారు. సూపర్గా విజయవంతంగా అమలు చేస్తారని మాట్లాడాడు. ఎక్కడ అమలు చేశాడైనా సూపర్ 6లో ప్రధానమైనవి ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకి పెన్షన్, దీపం పథకం, ఫ్రీ బస్సు, అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ కార్యక్రమం. వీటిల్లో అరకొరగా 2 కార్యక్రమాలని అమలు చేశారు. మిగిలినటువంటి ఏ కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఆడబిడ్డ నిధికి సంబంధించి నెలకి 1500 రూపాయలు చెప్తున్నా, సంవత్సరానికి 1800 రూపాయలు, 18,000 రూపాయలు ఇస్తారని స్పష్టంగా పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంటే సంవత్సరానికి దాదాపు ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా ఇచ్చారో చంద్రబాబు నాయుడు మీరు? ఒక్కరికి కూడా ఇవ్వాలి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నేతృత్వంలో ఈ భారీ ర్యాలీ కొనసాగింది. వైసీపీ కార్యాలయం నుంచి ఆల్ ఆంధ్ర రోడ్ జంక్షన్ వరకు కూడా 5 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కంటే క్రెడిట్ చోరీపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు 1,500 రూపాయల హామీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి కీలక అంశాలను ప్రభుత్వం విస్మరించిందని ఆమె మండిపడ్డారు. అన్ని వర్గాల్ని మోసం చేసిన పాలనగా కూటమి ప్రభుత్వం నిలిచిందని విమర్శించారు.
అనకాపల్లి జిల్లా చోడవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పన వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించలేదని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూటమి మోసాలన్నీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అమలు చేసేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పి నిరసిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు చోడవరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నర్సయ్యపేట వరకు పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీని తీసి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చూపించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలతో కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలలో ఏ ఒక్క వర్గానికి, అటు రైతాంగానికి కానీ, ఇటు మహిళలకు కానీ, ఇటు యువతకు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనారిటీలకు కానీ ఏ ఒక్కరికి కూడా మంచి చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ, పిల్లలకు సంబంధించి అమ్మఒడి కానీ, ఆడ మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు 1500 రూపాయలు కానీ, నిరుద్యోగ యువతకి ఇస్తానన్నటువంటి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే 50 సంవత్సరాలకి ఇస్తానన్నటువంటి పెన్షన్ కానీ, సూపర్ 6లో నేను చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటాను. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వైసీపీ పీఎస్సీ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణంలో కోటగుమ్మం సెంటర్, చర్చి సెంటర్, స్టేట్ బ్యాంక్, ఉప్పాడ సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వంగా గీత విమర్శించారు. సూపర్ 6 హామీలు అమలు కాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని, కొత్త పింఛన్లు రాలేదని ఆరోపించారు. ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. జరిగేలా చూడమని ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోట్లో వైసీపీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ కార్యాలయం నుంచి శివాలయం చెక్పోస్ట్, నేతాజీ సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలను సూపర్ 6 పేరుతో మోసం చేసి వెన్నుపోటు పొడిచిందని నాయకులు విమర్శించారు. ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయలేదని, మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, రైతులు అందరినీ దగా చేసిందని ఆరోపించారు. అమరావతికి అధిక నిధులు కేటాయిస్తూ రాయలసీమ ప్రాజెక్టులకు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేస్తూ ప్రస్తుతం మెగా డిఎస్సీ పేరుతో ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రాయచోట్ని జిల్లా కేంద్రంగా కొనసాగించడంపై కూడా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. అలాగే అత్యంత ముఖ్యమైనది, మన 1,30,000 ఉద్యోగాలు ఏ చిన్న అలిగేషన్ లేకుండా మన ఉద్యోగాలు ఇస్తే ఈ రోజున 15,000 డిఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటా
నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు వ్యతిరేకంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరుగ మురళి అలాగే రాష్ట్ర నాయకులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు టవర్ క్లాక్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని నాయకులు ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని, వెన్నుపోటు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారని నేతలన్నారు. కూడా శాంతియుతంగా చాలా పద్ధతిగా చేస్తాం మేము. అది మీకు ఒకసారి మీరు వచ్చేటప్పుడు కొత్తగా అంటే ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి కలిసిపోదామని మా నాయకులు ఇంగ్లీ చేశారు, చేతంగా చేశారు, కలెక్షన్ పెంచారు, అందరూ ఉన్నారు. శారదమ్మ మా టౌన్ ప్రెసిడెంట్ చెప్పి కర్నూలు జిల్లా పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి 4 స్తంభాల కూడల వరకు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం సూపర్ 6 హామీ పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి విమర్శించారు. రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. 2 సంవత్సరాల్లో భారీగా అప్పులు పెంచి అభివృద్ధి శూన్యంగా మారిందని ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక పెంచారని శ్రీదేవి విమర్శించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేస్తూ ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి మోసాలకు నిరసనగా ర్యాలీలు చేపట్టాము. అలాగే ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాం. ఎందుకంటే 2 సంవత్సరాలు వాళ్ళు చెప్పినవి ఏవి కూడా నెరవేర్చని పరిస్థితిలో ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయింది. కానీ వాళ్ళంతా కూడా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి సందర్భంగా జీవోత్సవాలు చేసుకుంటుంటే చాలా విచారకరంగా ఉంది. ఏది కానీ సూపర్ 6లో సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ వాళ్ళు ఏదైనా కూడా నెరవేర్చలేదు. ఈరోజు మహిళలకి 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకు 15,000 ఇస్తాం, 15,000 ఇస్తామని చెప్పారు. ఏనాడు కూడా దాన్ని అమలు చేయని పరిస్థితుల్లో ఉన్నారు. అదికాక ఎస్టీఎస్సీ బీసీ వాళ్ళకి నెలకు 4,000 చొప్పున ప్రతి వాళ్ళకి కూడా అందిస్తామని చెప్పేసి అది కూడా మూసిపెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. అదేకాక ప్రతి రైతన్నకి 20,000 కేంద్రంతో పని లేకుండా మేము రైతన్నకు వాళ్ళ అన్నదాత సుఖీ ఉపవ కింద ఇస్తానని చెప్పేసి 1 సంవత్సరం ఒకటేసారి ఇన్స్టాల్మెంట్ ఎగరగొట్టేది కాక మళ్ళా కూడా 5,000 వేసి మరి చేతులు దులుపుకున్న పరిస్థితులు కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని నేతలు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల ప్రయోజనాలను ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేస్తూ గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే నేటి కూటమి పాలనలో ప్రజలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచిన 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం పాలన చేస్తూ కూడా ఇచ్చిన హామీలని మర్చిపోయినట్టుగా నటిస్తూ ప్రజలను మోసగిస్తూ
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తొంగలో దొక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. వారి మెడలు వంచైనా సరే ప్రజాపక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ప్రజల గొంతుకుగా ఉండి ఈ యొక్క జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు మొత్తం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రజలందరితో కలిసి పోరాటాలు చేయాలనే విషయంలో భాగంగా మరి ఈ రోజున వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని జగ్గపేట నియోజకవర్గంలో జగ్గపేట పట్టణంలో నిర్వహించడం జరిగింది. 10 గంటలకి ప్రారంభమైన ఈ ప్రజాయాత్ర సుమారుగా 2 గంటల పాటు పట్టింది. వేలాది మంది ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. వీరమ్మ తల్లి ఆలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు అనంతరం ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, మెగా డిఎస్సీ పేరుతో యువతను మోసం చేశారని ఆరోపించారు. రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. అంతేకాదు గత వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు కొనసాగాయని గుర్తు చేస్తూ కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరింతగా ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్సమాధు సొంత ఉంది కదండి, ఆర్సమాధు సొంత ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళాలి సార్. చాలా తీసాం, తక్కువ ఉన్నప్పుడు తక్కువ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రావులపాలెం డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ నుంచి వైసీపీ క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మెగా డిఎస్సీ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, రైతు పెట్టుబడి సాయం, 50 ఏళ్లకే పెన్షన్ ఇలాంటి హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని నాయకులు విమర్శించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇసుక, నిర్మాణ రంగ సమస్యలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం చేపట్టినట్లు నేతలు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సౌమ్యపై మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా గాంధీ సెంటర్లో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన విగ్రహాలకు కూడా టీడీపీ నాయకులు దండలు వేయడం లేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. అలాగే నందిగామలో వేసిన రోడ్లు, అభివృద్ధి పనులు సైతం గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని అన్నారు. ఆ రోడ్లపై నడవగలిగే ధైర్యం ఉందా అని ఎమ్మెల్యే సౌమ్యకు సవాల్ విసిరారు. గాంధీ సెంటర్లో విగ్రహాలకు దండ వేయడానికి ఇబ్బంది ఉంటే శివాలయంలో ఏ ముఖంతో శంకుస్థాపనలు చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కూడా వైసీపీ హయాంలోనే తాము తీసుకొచ్చామని, ప్రస్తుతం టీడీపీ నాయకులు దాన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఏ కార్యక్రమం చూసినా మీ కోతలు, మేతలు తప్ప, మీ స్కీములు, స్కాములు తప్ప మరి ఇప్పటికన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి పరిపాలన చేయండి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు.
ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పరిపాలన ఉంది. ఆ పరిపాలన మీద దృష్టి పెట్టి సంపాదన కాస్త పక్కన పెట్టి సంపాదించుకుంటే చాలు, ఇంకా ఎక్కువ సంపాదన పోకుండా మీరు పరిపాలన మీద దృష్టి సారించండి. ఎవరికైనా సరే కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. మీరే చెప్పారు కర్మ సిద్ధాంతాన్ని. ఆ కర్మ సిద్ధాంతం తప్పకుండా మీకు కూడా అనుభవిస్తారు. ఆ కర్మ సిద్ధాంతం ఈరోజు ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారో, పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిన వంచనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగింది. వైఎస్ఆర్ కూడల నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ నిరసన ర్యాలీలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు 2 ఏళ్ల రాజకీయ వైఖరి, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. స్థానిక కాంప్లెక్స్ కూడలి వద్ద నల్ల బెలూన్లను గాలిలోకి ఎగరవేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులు తమ వ్యతిరేకత తెలిపారు. దయచేసి కొంచెం క్రమశిక్షణ మెయింటైన్ చేయండి. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నైరుతిరెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యాయం చేయకోకుండా పక్కన గడుపుతున్నారు ఈ కూటమి నాయకులు. ఈ గుంతకల్ నియోజకవర్గంలో మీకు అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, నాయకులందరూ కూడా బాగున్నారు. దయచేసి వెనుక ఉండే కొంతమందికి చెప్తున్నాను, దయచేసి బాగా ఉన్నటువంటి పార్టీ చెడగొట్టద్దండి. వెనకాల వచ్చి ఏదో 4 మాటలు చెప్పి గట్టిగా అరిస్తే అది సంసారం కాదు. అందరూ కలిసే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ బాగుండాలి, అందరూ కలిసి పోరాడుకోవాలి. కానీ దయచేసి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఈ రోజు ఇలా పెద్ద ఎత్తున విచ్చేస్తారు. అందరికీ చెప్తున్నాను, ఈ గుంతకల్ నియోజకవర్గంలో అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాప్తాడుకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలనలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన సంక్షేమ హామీలు, నిరుద్యోగ యువతకు భృతి, రైతులకు మద్దతు, డిఎస్సి నిర్వహణ వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పాపంపేట భూముల సమస్య, పేరూరు డ్యాం నీటి తరలింపు, హంద్రీనివా కాలువ లైనింగ్ పనుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఈరోజు అవినీతికి తెరలేపితే
ఇక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రత్యర్థులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ల మీద సమన్వయకర్తల మీద ఈరోజు అక్రమమైనటువంటి కేసులు అన్యాయంగా ఈరోజు అరెస్టు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి రాప్తాన్ నియోజకవర్గంలో ఈరోజు పరిటాల సునీత కుటుంబం చేస్తున్నటువంటి ఆందోళనను ఈరోజు అడ్డుకుంటూ పెద్ద ఎత్తున మనం గమనిస్తే రాప్తాడు నియోజకవర్గంలో ఇదే పాపపేటలో వందల కోట్ల విలువైనటువంటి భూములను కబ్జా చేసి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, స్థానికంగా దాదాపు 10,000 కుటుంబాల ప్రజలు పరిటాల సునీతను చంద్రబాబు నాయుడిని వాళ్ళని కడుపు తీరా వాళ్ళకి శాపనార్థం ఏమీ చేయలేక ఇంత ఘోరంగా నియోజకవర్గం పరిస్థితి, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, కబ్జాలతో నియోజకవర్గంలో ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నిక వస్తుందా. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు నివాసం నుంచి గాంధీ సెంటర్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో భాగంగా తీసుకొచ్చిన దున్నపోత ఒక్కసారిగా అదుపు తప్పి దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు. ఇక గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కదిర్లో జరిగిన ఈ ర్యాలీలో వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కదిరి జూనియర్ కళాశాల మైదానం నుంచి జీవిమాను సర్కిల్, నానా దర్గా వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేల మంది కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలనలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్బూల్ ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన సంక్షేమ హామీలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు మద్దతు, డిఎస్సి నిర్వహణ వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టో రూపంలో కానీ అలాగే సూపర్ 6 హామీలు ఇచ్చి తుదిలో తొక్కినారు. దానికి నిరసనగా వెన్నుపోటుకి 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కదిర్లో ఈ కదిరి నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ధ్వంసం. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను ప్రశ్నిస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్యాకేజీ స్టార్గా మిగిలిపోయాడని బూడి ముత్యాల నాయుడు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎన్నికల ముందు మద్యం నియంత్రణ గురించి మాట్లాడిన కూటమి నాయకులు ప్రస్తుతం గ్రామాల్లో అడుగడుగున బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికీ కూడా ట్రోల్ జరుగుతూ ఉంది. అప్పుడేమో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా అమలు జరిగేది, ఇప్పుడేమో హాస్యాస్పదంగా ట్రోల్ అవుతుంది. ఎక్కడుంది ఈ 18 సార్లు నిన్నటువంటి అక్క చెల్లెమ్మలకు 1500 ఎక్కడిస్తున్నారు? ఇది ఇవ్వలేదు సరికదా. 45 సంవత్సరాల వాళ్ళకి వచ్చే 18,750 రూపాయలు కూడా ఎగ్గొట్టే కార్యక్రమానికి ఈ కూటమి పాలకులు చేశారు. నిరుద్యోగ భృతి, ఎవరైతే డిగ్రీ పూర్తి చేసుకొని యువకులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతే
ప్రతి నెల కూడా 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్